హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పూరి చపాతీ సెట్ దోశకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటువంటి బాంబే చట్నీ రెసిపీని అయితే చూడబోతున్నామండి. నేనైతే ఇక్కడ బంగాళాదుంపలతో కొంచెం డిఫరెంట్గా, టేస్టీగా, క్విక్ అండ్ ఈజీగా అయితే రెసిపీని అయితే చూపించేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసేయండి. క్విక్ అండ్ ఈజీగా అలాగే టేస్టీగా రెడీ అయిపోయేటటువంటి ఈ చట్నీని ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేనైతే ఇక్కడ నా క్వాంటిటీ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకున్నానండి. ఈ 2 టేబుల్ స్పూన్ శనగపిండికి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని బాగా ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇంకో మిక్సింగ్ బౌల్లో మనం ఉడకపెట్టుకున్న బంగాళాదుంపలు తీసుకొని మొత్తం మనం నున్నగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం అలాగే ఈ విధంగా మనం మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని బాగా మనం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చీలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, చిటికెడు పసుపు, కరివేపాకు వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్లోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనము స్టార్టింగ్లో ఏదైతే కలిపి పెట్టుకున్నామో శనగపిండి లిక్విడ్ని మొత్తం ఇలా ఒకసారి అనేసి మొత్తం అందులోకి పోర్ చేసేసుకోండి. ఇప్పుడు తాలింపులకి వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనము ఏ అలతలో అయితే శనగపిండి కప్పు తీసుకున్నామో మనం ఆల్రెడీ ఒకసారి అయితే వాటర్ వేసి కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఏ కప్పు అలతతో శనగపిండి తీసుకున్నామో ఆ కప్పు అలతలో డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అనేది చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ చూపించినట్టుగా కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు. చూడండి, మనకు పర్ఫెక్ట్గా బాంబే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. సెట్ దోశ, పూరి, చపాతీకి అయితే చాలా కమ్మగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందన్నమాట. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ డ్రాప్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఈ కమ్మనైన రెసిపీని ఎంజాయ్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ టేస్టీ అయిన రెసిపీస్ మన ఛానల్లో చాలా అప్డేట్ అయ్యాయండి. ఒకసారి ఛానల్ని వ్యూ చేసి ఇష్టమైనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. Thank you for watching and have a nice day. Take care. Bye bye.